చిన్న విషయంలో కూడా దేవుడిచ్చిన ఆరోగ్యం, అంతేకాకుండా కుటుంబంలో ఉన్న వారందరినీ దేవుని యొక్క దీవెనలతో నింపుతున్న దేవుని సన్నిధిలో ఈ రాత్రికాల సమయంలో దీవెనకరమైన దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రభు ఆయన నమ్ముకున్న వారిని ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో దీవిస్తాడు. ఆయన దీవించే దీవెనకరమైన దేవుడు. ఆయన చేతిలో దీవెనలు ఉన్నాయి. అయితే బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో 14వ అధ్యాయము 19-20 వచనాల్లో మెల్కీషెదెకు అనే యాజకుడు దేవుని దాసుడైన అబ్రహామును దీవిస్తున్నాడు. మెల్కీషెదెకు అనే యాజకుడు విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహామును దీవిస్తున్నాడు, లేక ఆశీర్వదిస్తున్నాడు. యాజకుడు మన ప్రధాన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసు ప్రభు వారికి ముందు కాలంలో భూమి మీద యాజకులు, ప్రవక్తలు, సేవకులు, దాసులు ఇలా పిలువబడి శిశువులు అని ప్రభు పనిచేశారు. అదే విధానంలో ఆదికాండం 14వ అధ్యాయం 19 వచనంలో మెల్కీషెదెకు అబ్రహామును ఆశీర్వదిస్తున్నాడు. యాజకుడు అనగా ప్రభు, దేవుని సేవకులైన దేవుడు భూమి మీద ఉన్న జనాన్ని, సహవాస బంధములు కలిగి ఉన్న వారిని ఆశీర్వదిస్తారు. ఎప్పుడు కూడా మీరంతా క్షేమంగా ఉండాలా, బాగుండాలా, మీరు అన్ని విషయాల్లో దీవించబడి ఉండాలా అని అంటుంటారు. యాజకుడు అనగానే దేవుని పనిచేసేవాడు. దేవుని మందిరంలో బలిపీఠం అనుభవంలో దేవుని ప్రజలను నడిపించేవారు. వారికన్నా ముందు కూడా ఇంకా తర్వాత ప్రవక్తలు ఉన్నారు. వారు కూడా ఆశీర్వదించి దీవించేవాళ్లే. అది ఇక్కడ యాజకుడైనటువంటి ఈయన మెల్కీషెదెకు చూడండి 19వ వచనంలో చక్కగా రాయబడి మాట. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశములకు భూమికి నీ సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక అన్నాడు. చూసారు ఎంత మంచి మాట. సర్వోన్నతులకు దేవుని దయవ ఆయన వలన, దేవుని దయా సంకల్పం వలన అబ్రహామును ఆశీర్వదించబడునుగాక అన్నాడు. పెద్దవాళ్ళు, ప్రభు, యాజకులు, ప్రవక్తలు వీళ్ళందరూ కూడా ప్రభు ఎన్నుకున్న, ఏర్పరచుకున్న వాళ్ళు. వారి నోట వచ్చే ప్రతి మాట దీవెనకరంగా ఉంటుంది. పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా చిన్నవాళ్ళను దీవిస్తుంటారు. సమమైన వాళ్ళను కూడా, వారి వయసు వాళ్ళని కూడా దీవిస్తుంటారు. ఎప్పుడు కూడా ఆ దీవెనలు కావాలని మనం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాం. వాస్తవంగా దీవెన దేవుడు ఇస్తాడు కానీ మనిషి ఇవ్వలేడు. అట్లాంటిది మెల్కీషెదెకు అబ్రహామును ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు. సర్వోన్నతమైనటువంటి దేవుడి దయ వలన ఆశీర్వదించబడతాడు అబ్రహాం అన్నాడు. ఆయన ఆ మాట అన్న తర్వాత అబ్రాం అంటే అప్పటికే అబ్రాం అనే మాటే ఉంది కానీ అబ్రహాం అని లేదు. ఎప్పుడైతే ఈ మెల్కీషెదెకు అబ్రహాము ఆశీర్వదించబడతాడు అన్నాడో
తర్వాత కొద్ది నాళ్ళకే అబ్రహాం అనబడ్డాడు. అంటే పదములో, పేరులో ఒక మంచి సిస్టమాటిక్, మంచి దీవెనకరమైన సంతోషం కలిగించే ఆ పదాలు కలిసి ఉన్నాయి అక్కడ. అబ్రహాం తర్వాత అబ్రహాం అయ్యాడంటే యాజకుడు దీవించిన దీవెనని బట్టి. కాబట్టి ఇలాగా దేవుడు దీవించిన దీవెన ద్వారా పైలోకి వచ్చాడు అబ్రహాం. మంచి ఆస్తిపరుడయ్యాడు. హెబ్రోనులో చేరాడు. మమ్రేలో సింధూర వృక్షం కింద మంచి దీవించబడ్డ అనుభవం గలవాడుగా ఉన్నాడు. ఒకటి, ఆత్మ సంబంధంగా దీవించబడ్డాడు. రెండవది, శరీర సంబంధంగా దీవించబడ్డాడు. అంటే గొప్ప ఆస్తికి కర్త అయ్యాడు అబ్రహాం. తర్వాత ఆత్మీయుడు కూడా అయ్యాడు. హెబ్రోనులో మమ్రే దగ్గర చేరి సింధూర వృక్షం కింద బలిపీఠము కట్టి ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభు పనిలో నిమగ్నత కలిగి మంచి భక్తిపరుడుగా ఉన్నాడు. అబ్రహాం యొక్క ఆశీర్వాదం నేను సంతోషిస్తున్నాను. ఏంటంటే ఒక యాజకుడు ఒక మనిషిని ఆశీర్వదించాడు, దీవించాడు. ఆ దీవెన అబ్రహాముగా ఉన్నటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి మోటు పదం కలిగిన వాడు అబ్రహాం అనే మంచి సూపర్ స్పెషాలిటీ నామకరణానికి వచ్చాడు. ఇది దేవుని దీవెన. దేవుడు ఎప్పుడు కూడా దేవుని నమ్ముకున్న వారిని ఆయన దీవించే దేవుడు. ఆది కాండంలోనే 27వ అధ్యాయం 27వ వచనంలో చూడండి, చక్కని పదాలు అక్కడ ఉన్నాయి. పూర్వకాలపు ప్రజలు, తండ్రులు, యాజకులు వారి బిడ్డలను, వారి బంధువులను లేక వారి వారిని దీవించేవారుగా ఉన్నారు. అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూసి అతన్ని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె నున్నది. ఇది ఎవరై అంటే ఇస్సాకు తన కుమారుని యాకోబుని దీవించాడు. ఇస్సాకు ఎవరై అంటే అబ్రహాము కుమారుడు. అబ్రహాము మెల్కీషెదెకు ద్వారా దీవించబడితే అబ్రహాము గర్భవాసమున పుట్టిన కుమారుడు ఇస్సాకు తన గర్భవాసాన్ని పుట్టినటువంటి కుమారుడైన యాకోబును దీవించాడు. ఈయన కుమారుడు సువాసన కలిగిన వాడుగా ఉండాలట. సువాసన కలిగిన వాడుగా. ఎంతటి ఆసక్తి ఉందో ఈ తండ్రికి ఈ కుమారుని మీద. ఇప్పుడు బాల్చనేని తీసుకుందాము, గాలమనే తీసుకుందాము, ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకుందాం, ఇక్కడ ఉన్న మనందరినీ కూడా తీసుకుంటే మన పిల్లలు మంచి సూపర్ స్పెషాలిటీ అనుభవంలో ఉండాలనుకుంటాం. అంటే అన్ని రకాల్లో, అన్ని విధానాలలో సూపర్ స్పెషాలిటీ అంటే అన్ని వ్యాధులు కలిగినటువంటి హాస్పిటల్లో అంతమంది డాక్టర్లు ఉండి ఆ డాక్టర్ల ద్వారా అన్ని వ్యాధులను బాగు చేస్తుంటారు. సూపర్ స్పెషాలిటీ అంటే ఇక ఒక్క డాక్టర్ కాదు, ఒక్క హాస్పిటల్ కాదన్నట్టుగా. అలాగే దేవుని ప్రజలు ఎలా ఉండాలంటే అన్ని విషయాల్లో, అన్ని సందర్భాల్లో, ఇట్లా భూ సంబంధమైన విషయంలో కానీ, ఆత్మ సంబంధమైన విషయంలో కానీ, శరీర సంబంధమైన విషయంలో కానీ, చేతి కష్టంలో కానీ, ప్రతి విషయంలో ఎలా ఉండాలా అని దేవుని ఉద్దేశం. అంటే
దీవించబడి ఉండాలి, దీవెన పొంది ఉండాలి. తండ్రి కుమారుని కన్న తర్వాత యాకోబును ఎటువంటి దీవెనతో దీవించాడు అంటే, ఈ నా కుమారుడు సువాసన కలిగిన వాడు, చేని సువాసన కలిగిన వాడు. ఇతను అలా ఉండాలని ఇస్సాకు కోరుకున్నాడు. తర్వాత ఏం జరిగిందంటే, ముందుగా ఇస్సాకు నా కుమారుడా అని దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాను. యాకోబుతో అంటున్నాడు, నువ్వు దగ్గరికి రా, నన్ను ముద్దు పెట్టుకో. సహజంగా తండ్రి పిల్లల్ని ముద్దు పెట్టుకుంటాడు కదా. పిల్లలంటే తండ్రులకు తల్లులకు ఇష్టం. తల్లిదండ్రులు పిల్లలను ముద్దు పెట్టుకుంటారు. అయితే ఈ తండ్రి ఇస్సాకు అంటే ఒక ఆత్మీయ గర్భవాసమున పుట్టినటువంటి ఇస్సాకు ఆయనకున్న కోరిక ఏంటంటే, నా కుమారుడు నన్ను ముద్దు పెట్టుకుంటే నాకు అదే సంతోషం. ఈ పాఠం ఈరోజు మనం నేర్చుకుంటాం. బైబిల్లో కొన్ని సంగతులు ఉన్నాయి, మనకు తెలియదు. బైబిల్ సారాంశాన్ని బట్టి తెలుసుకుంటే మనలో చాలా మార్పులు వస్తాయి. ఇస్సాకు యాకోబుని అడుగుతున్నాడు, నా కుమారుడు నా దగ్గరికి రా, నన్ను ముద్దు పెట్టుకో అన్నాడు. తండ్రి ప్రేమ ఎంత గొప్పదో కుమారునికి చూపించాడు. తండ్రి ప్రేమలో ఎటువంటి అనుభవం ఉందో యాకోబుకు తెలిపాడు. ఎందుకు అంటే, ఈ సంగతి యాకోబు పూర్తిగా అర్థం చేసుకోవాలి. నా తండ్రి నన్ను కానీ నేను బాగుండాలని, నేను మంచి సువాసన గలవాడుగా ఉండాలని, నేను దీవించబడాలని, దేవుని ద్వారా దీవెన నాకు రావడానికి నా తండ్రి నన్ను దీవిస్తున్నాడు అన్నటువంటి ఆనందాన్ని కలిగిన వాడై కుమారుడైన యాకోబు తండ్రి వద్దకు వచ్చాడు. అప్పుడు తండ్రి తన కుమారుని దీవిస్తున్నాడు. నా ఆశ కూడా అదే. ప్రపంచంలో అన్ని విషయాల్లో, అందరి కుటుంబాల్లో తండ్రులు బిడ్డలు దీవెనకరంగా ఉండాలి. ఇంకో మాట చెప్పాలంటే, తండ్రి అయిన ఇస్సాకు యాకోబును ముద్దు పెట్టుకుందురా అని పిలిచాడు అంటే, నిజంగా ఆ కుమారులో ఉన్నటువంటి మెలోడీ, ఆత్మీయత, లేకపోతే ఆసక్తి, అతని యొక్క విధి విధానం ఏ మార్గంలో ఉందో తెలుసుకోవడానికి కుమారుడిని ఆహ్వానించాడు. ఈ కుమారుడు నన్నెంతగా ప్రేమించి పిలిచాను, నా తండ్రి వద్దకు నేను వెళ్ళాలనుకున్నాడు. అంటే ఇక్కడ ఇరువురు మంచి సంతోష కలయికలో ఉన్నారు. తండ్రి అంటే దేవుడు, కుమారుడు అంటే మానవుడు. మనందరి పక్షంలో ఉన్న దేవుడు మనం ఎంత స్మూత్గా ఉంటామో ఆ స్మూత్తనాన్ని బట్టి, మంచితనాన్ని బట్టి మనము దేవుడిని హత్తుకునే వాళ్ళంగా ఉన్నట్టయితే దేవుడు సంతోషించి దీవిస్తాడు. ఇస్సాకు యాకోబుకు మెలోడీ తెలపడానికి ముద్దు పెట్టుకోమంటే, ఇదంతా గొప్ప ఘనతని ముద్దు పెట్టుకున్న తర్వాత దీవించబడ్డాడు. అలాగే మనం కూడా తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ఎప్పుడైతే హత్తుకుంటూ ఉంటామో, ప్రతి క్షణంలో ఆయన మనల్ని అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో మనల్ని దీవిస్తుంటాడు, ఆశీర్వదిస్తాడు. నా కుమారుడా లేక నా కుమార్తె. గాలమ్మా పాసిందా? ప్రార్థన చేద్దాం. తాగుతూ ఉంటారు, తాగుతా వాక్యం వింటుంటారు. అదొక స్పెషాలిటీ. ఈరోజు కొత్త స్పెషాలిటీ. ఎందుకంటే గాలమ్మ కోరిక ఏంటంటే, పాయసం చేశాను, అది ఆలస్యమైతే మళ్ళీ సెట్ అయిపోయి గట్టి ఉద్యమం, అది అనుకోగా ఉన్నప్పుడే తాపాలనే ఆశ ఆమెకి. అందుకనే నేను సరే అమ్మా అన్నాను. కనుక వాక్యం చెప్తూనే ఉంటాను, ప్రార్థన చేస్తే ఆ పాయసం వాళ్ళు తాగుతూ ఉంటారు. తర్వాత దేవుని వాక్యాన్ని కూడా ధ్యానం చేస్తూ ఉంటాం. అలాగే మనం గమనిస్తే, తండ్రి దేవునికి సాదృశ్యం, కుమారుడు మానవునికి సాదృశ్యం. ఇప్పుడు
బాలచన్నయ్యను గాలమును ప్రేమించిన కుమారులు, వాళ్ళు తల్లిదండ్రులు అన్యోన్యంగా ఉంటారు, సహవాసంగా ఉంటారు, స్నేహితుల్లాగా ఉంటారు. వాళ్ళు అంటే ఆ గౌరవ మర్యాదలు ఆ కుటుంబంలో ఉంటాయి. మేము చాలా ప్రాంతాలకు వెళ్ళాం. నన్ను యూసుఫ్ను ఏమంటారంటే, మీరు తండ్రి కొడుకుల్లాగా ఉండరు అంటే, ఇంత స్నేహితుల్లాగా ఉంటారంటారు వాళ్ళు. ఎందుకంటే ఎక్కడికైనా దూరం వెళ్ళినప్పుడు నేను కొంచెం టైర్డ్ అవుతాను, ఈ ప్రయాణం చేసి కూర్చొని. నా కాళ్ళకున్న సాక్షులు వంగి వాళ్ళే తీస్తూ ఉంటాడు. నాకు మంచిలు తీసుకొస్తాడు, టాబ్లెట్ ఇస్తాడు, టీ తీసుకొస్తాడు, నన్ను కుర్చీ వేసి కూర్చోబెడతాడు. ఒక దైవ సేవకునిగా కాదు కానీ ఒక తండ్రిగా, అంటే దేవుని పనివాడిగా పని చేస్తుంటే వాళ్ళు అంటారు, మీరు స్నేహితులాగా ఉంటారు కానీ తండ్రి కొడుకులాగా ఉండలే అని. చాలా స్థలాల్లో సేవకుల మీటింగుల్లో దేవుడు మాకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. నేను ఒక ఊర్లోకి వెళ్ళి బాప్తిసాలు ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత నేను వదిలిన బట్టలు యూసుఫు నీళ్ళలో వేసి జాడిచ్చి ఉతుకుతున్నాడు. అక్కడికి వచ్చినటువంటి ఆ సిస్టర్స్ బ్రదర్స్ అంతా కూడా నోటి మీద చేయబెట్టుకున్నారు. అసలు ఈయన కొడుకేనా, ఈయన తండ్రేనా, లేకపోతే ఈయన సేవకుడా, ఆయన విశ్వాస ఏంటి ఈ ప్రేమ అని ఆ బాప్తిసం తీసుకున్న వాళ్ళు, చూడండి వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. నా బట్టలు ఉతికి నా కాళ్ళకు మట్టి అయితే నీళ్ళు తెచ్చి మళ్ళీ కడుగుతున్నాడు. ఈ తండ్రి తల్లి పిల్లల యొక్క బలం ఎలా ఉండాలంటే అన్యోన్య సాహసం కలిగి ఉండాలి. ఒకవేళ తండ్రి బిడ్డని గద్దించవచ్చు, బిడ్డ కూడా తండ్రిని గద్దించవచ్చు, అవకాశాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి. కానీ బంధం మాత్రం చెడకూడదు. అందుకే ఇస్సాకు తన కుమారుని దీవించే ముందు విషయం తెలుసుకొని తెలిపాడు. చక్కగా ఆత్మీయంగా తండ్రి కుమారుల మధ్య, ఈ నా కుమారుడు దేవుడు చేత దీవించబడి చేలి సువాసన గలవాడుగా కావాలి అని దీవించాడు. ఎంత మంచి దీవెన! భూలోకంలో ఉన్న తల్లిదండ్రులకే తండ్రి మీద కొడుకు, కొడుకు మీద తండ్రికి ఎంత ప్రేమ ఉంటే, మన కోసం పరము నుండి భూమికి వచ్చి సిలువలో ప్రాణం పెట్టి రక్తం చెందించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి యేసు ప్రభువారు ఆయన లేఖనం ప్రకారం జీవిస్తే ఆయనకి ఇంకెంత సంతోషం. అయితే మనము క్రీస్తుని తండ్రిగా భావించి తన కుమారులుగా మనం ఉన్నట్టయితే అన్యోన్య సాహసం మన మధ్య కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంటుంది. చూడండి, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. అక్కడి నుంచి కొంత సబ్జెక్ట్ మళ్ళీ కొద్ది నిమిషాలు, అంటే పాయసం వచ్చింది కాబట్టి అది సంగతి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఇది ఇక్కడ మనకు ఒక గొప్ప సబ్జెక్టు. ఇప్పుడు నేను చూపిస్తూ వచ్చింది యాజకుడు, ఒక వ్యక్తి, తండ్రి, కుమారుడు, నలుగురిని చెప్పా. ఇప్పుడు ఇక్కడ కొంచెం ఆత్మీయ అనుభవానికి వస్తున్నాం. ఏంటి ఆత్మీయ అనుభవం అంటే, ఈ మనుషులే ఇంతగా ప్రేమించుకొని దీవించుకుంటుంటే ఇంకా దేవుడు ఎంతగా దీవిస్తాడు చూడండి. ఆ దీవించే ముందు దేవుడు ఒక మాట అంటున్నాడు. ఏంటి ఆ మాట? ఇప్పుడు చదువయ్యా. నీవు నీ దేవుడైనా యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడని యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చును. అది నీ వచ్చి ప్రాప్తిస్తాయి, దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి. ఇది దేవుడు చెప్పిన మాట. ప్రేమల తండ్రి, పరిశుద్ధ వందనాలు నాయన.
ప్రేమతో చేసిన పానీయాన్ని దీవించి ఆశీర్వదించండి. వారి ప్రేమ ప్రయాసాన్ని బలపరచండి. తాగువారికి పంచువారికి చేసిన వారికి నిండైన దీవెన దయచేయమని యేసు ప్రభువు దివ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అది ఇప్పుడు మనం అసలుకి వచ్చాం. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చాం. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నీవు నా మాట శ్రద్ధగా వింటే ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి, నీ సొంతం అవుతాయి. నేనిచ్చే ఆజ్ఞ, నేనిచ్చే మాట నీవు శ్రద్ధగా వినాలి. ఈ రోజుల్లో శ్రద్ధగా వినేవాళ్ళు తక్కువ. ఒకవేళ వింటే వింటారేమో కానీ అతి తొందరగా విడిచిపెట్టేది ఎక్కువ. ఎంత బాగా వింటారో అంత తొందరగా విడిచిపెట్టేస్తారు వాక్యాన్ని. అంత ఆసక్తి కలిగి బాగా విన్నటువంటి ఆ వాక్యాన్ని హృదయంలో నెమరు వేసుకుంటే ఆత్మీయ ఇంప్రూవ్మెంట్ డెవలప్ అవుద్ది. ఇది ఒరిజినల్ మాట. ఇది ఈ రోజుల్లో ఇది లేదు. ఇప్పుడు మాట వినేది లేదు, ఆజ్ఞ అనుసరించేది లేదు, శ్రద్ధగా ఆలకించే అనుభవం లేదు. ఇలాగూ నివసించి దేవుని ద్వారా దేవుళ్ళ పొందుకునే బుద్ధి లేదు. అంటే ఎవరి దారి వాళ్ళదే, ఎవరి ఆలోచన వాళ్ళదే, ఎవరి ఆశ వాళ్ళదే, ఎవరి ప్లాన్ వాళ్ళదే. మళ్ళీ అంటారు మాకు దీవెన ఏది, మాకు ఆశీర్వాదం ఏది, లేకపోతే మాకు ఏది కలిసి రాలే, లేకపోతే దేవుడైనా చేసేది పనులు మంచోడు ఏం చేయడా, మనిషి చేయడా. నిన్న ఒక ఆయన అంటబోతున్నాడు, గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే దేవుడు బాగు చేస్తాడా, మనం కూడా ప్రయాసపడాలి కొంత అంటున్నాడు. నిన్న కాదు సార్, ఈరోజే ఉదయకాలంలో కూర్చోళ్ళు అయింది ఆ మాట. నేను గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే బాగు చేస్తాడా, మన ప్రయాసం కూడా ఉండాలా అంటున్నాడు. అయితే బైబిల్లో మనం చూసాం కదా, గుడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళు, గూని వాళ్ళు, కుష్టి వాళ్ళు ఎంతమంది బాగుపడ్డారు ప్రభు దయచేత. దేవుడు ఆయన ఎందుకు శ్వాసం వచ్చి ఆయన మాట శ్రద్ధగా వింటే, ఆజ్ఞ ఆలకిస్తే అనుసరిస్తే ఎనలేని దీవెనలు ఇస్తాడు ఆయన. ఆ దీవెనలు నిజంగా మనకు అర్థం కానివి అన్ని రకాల దీవెనలు ఇస్తాడు ఆయన. ఇప్పుడు 3వ వచనంలో ఒక మాట ఉంది. 3వ వచనంలో ఆరంభిద్దాం. ఇక్కడ అది సంగతి, నీవు పట్టణంలో దీవించబడతావు, పొలములో దీవించబడతావు. తర్వాత నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడతాయి. అది అక్కడ కొంచెం. ఇక్కడ పశువులు, జంతువులు, బిడ్డలు, భూమి, అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో అన్నీ దీవించబడతాయి. ఎప్పుడు? నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా విని ఆజ్ఞలకు లోబడినప్పుడు. తల్లిదండ్రి మధ్య, తల్లి కుమారుల మధ్య, అత్త కోడళ్ళ మధ్య, రక్త సంబంధికుల మధ్య, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, సంఘంలో ఉండే విశ్వాసుల మధ్య ఎక్కడ ఎప్పుడు చూసినా నిండైన దీవెనలు ఉంటాయి. అట్లా లేకపోతే కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, దీవెనలకు బదులుగా ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే దేవుడైన యెహోవా మాట అనగా యేసు ప్రభువు వారి మాట శ్రద్ధగా ఆలకించక ఉంటే ఆయన కూడా మనం అడిగిన దాన్ని ఆలకించడు. మత్తయి సువార్తలో ప్రభు ఏమన్నాడు? అడుగుడి మీకు ఇవ్వబడును. మనం అడిగిందల్లా మనకి ఇవ్వాలంటే మనం ప్రభు అడిగింది చేయాలి. ప్రభు మనం ఏమడిగాడు? మీ ఆస్తి, మీ అంతస్తులు, మీ భూఫలము, మీ గర్భఫలాన్ని, మీ పశువులను నాకేమన్నాడా? లేదు. దేవుడు భూమి మీద నేటిని కోరేవాడు కాదు. ఆయన కోరేదల్లా ఏంటంటే నా మాట శ్రద్ధగా విను అంతే. దేవుడు కోరుకున్న కోరికది చాలా స్పెషాలిటీ కోరిక.
ఈ కోరికలను తీర్చలేక, ఈ కోరికలో ఉండే భావాలు తెలియక, దేవుని కోరిక ఏమిటో అని అర్థం చేసుకోక, ఈనాడు మనుషులమైన మనకున్న కోరికలు మనకు పిచ్చి అయిపోతున్నాయి. మన కోరికలు నెరవేరాలని మనం ఆశిస్తుంటాం. దేవుని కోరికలు నెరవేర్చ చేత కాదు, కానీ దేవుడు మన కోరికలు తీర్చాలని మనం ఆశిస్తుంటాం. దేవుడు ఎవరు? మన మేలు కోరేవాడు. దేవుడు ఎవరు? మనల్ని దీవించేవాడు. దేవుడు ఎవరు? నా మాట వినమని అడిగేవాడు. ఆయన అంతే. ఆయన శపించినా, ఆయన కొట్టినా, ఆయన ఇబ్బంది పెట్టినా, ఆయన ఎలాంటి చిత్రవదకు అప్పగించినా మన చేత కాదు, మనం తట్టుకోలేము. అందుకే ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని దీవించాలని నా ఆశ. మీరు, మీ బిడ్డలు, మీ భూములు, మీ స్థలాలు, మీ ఇళ్ళు, మీ జంతువులు, మీ పశువులు, మీ దుక్కటి సమస్తం, మీ ఇంటిలో ఏమైతే నా ద్వారా ఉందో అవన్నీ కూడా దీవించబడాలి. ఎంత మంచి మాట! చాలా బాగుంది కదా. నిజంగా ఎంత దీవించేవాడు దేవుడు అంటే అంత గొప్పగా దీవించేవాడు ఆయన. చూడండి 5వ వచనంలో, నీ గంపయు పిండి విసుకుని తొట్టియు దీవింపబడును అన్నాడు. నీ గంపయు, నీ పిండి విసుకుని తొట్టియు దీవించబడును అంటే మన పని ముఖాలు, మన పని బాటలు, మన ఇంటిలో ఉన్న సమస్తం దీవించబడతాయి. ఆశీర్వదిస్తాడు దేవుడు. ఇంత గొప్ప దేవునిచ్చి ఆశీర్వించే దేవుని సముఖంలో మనం దేవుని మాట విని, ఆ వినే విధానం శ్రద్ధగా విని ఆజ్ఞను అనుసరించినట్టయితే తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన సమస్త విషయంలో ఆశీర్వదిస్తాడు. చూసారా, ఎంత చక్కని దీవెన ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ కుటుంబంలో మిగిలి ఉన్నవారు, ఇక్కడ చేరి ఉన్నవారు, శబ్దవంతరం ఒకవేళ కావాలని ఆలకిస్తుంటేగిన అట్టి వారికి ఒక హెచ్చరిక ఏమిటంటే, మనం ఎవరి మాట వినకూడదు. ఎవరి మాట విన్నా మనకు నష్టమే. లోకుల మాటలు వినే కన్నా దేవుని మాటలు వినడం ఎంతో మంచిది. లోకులు ఎన్నో చెప్తారు, ఏదో చెప్తారు. వాళ్ళ మాటలన్నీ మన జీవితాలకు దీవెన తీసుకురావు, కానీ వాళ్ళ మాటలన్నీ మన జీవితాలకు ఒక నష్టాన్ని తీసుకొస్తాయి. ఈనాడు చూసిన దానికన్నా విన్నదానికన్నా చెప్పుడు మాటలు సేటు అన్నట్టుగా ఇతర మనుషులు చెప్పే మాటల వల్ల కుటుంబాలు, జీవితాలు, సంసారం భంగమైపోతున్నాయి. మనకన్నా పై వాళ్ళు, పెద్దవాళ్ళు దీవించే వాళ్ళుగా ఉన్నారు, కానీ కొందరు అష్ట కష్టాలు తెచ్చే వాళ్ళుగా ఉంటారు, అడ్డగోలుగా చెప్పేవాళ్ళు ఉంటారు, చెప్పరాని మాటలు చెప్పి జీవితాలు చెడగొట్టే వాళ్ళుగా ఉంటారు. అందుకే మనం ఎప్పుడు కూడా, నేను మళ్ళా చెప్తున్నాను, ఒక దైవజనుడు అనేటువంటి యాజకుడి మాట, తండ్రి అయిన దేవుని మాట, ఇంట్లో ఉన్న తండ్రి మంచివాడే, ఏ చెడుగుణం లేకుండా వాడిగా ఉంటే అతని మాట వింటే మనకి ఎప్పుడు నష్టం కలగదు, ఎప్పుడు నష్టం కలగదు. ఎందుకంటే ఈరోజు యూసుఫ్తో ఒక మాట చెప్పాను నేను మందిరంలో. అల్లుడు కూడా ఆయన కూర్చున్నప్పుడు, మేము ఎన్నో కష్టాలు అనుభవించి పెద్దవాళ్ళంగా మా అష్ట కష్టాలు మేము అర్థం చేసుకొని మిమ్మల్ని పైకి తీసుకొచ్చిన విధానంలో మేము మీ దగ్గర కోరేది ఏంటంటే, చెప్పింది వినండి అంతే. నేను అదే చెప్పింది ఉంటే చాలు. ఎందుకంటే మాకు అన్నీ తెలుసు, చెడేందో మంచి ఏందో, లాభం ఏందో నష్టం ఏందో, ఏ మాటలో ఏ నష్టం ఉందో, ఏ పనిలో ఏ నష్టం ఉందో, ఏ నడకలో ఏ నష్టం ఉందో, ఏ విధానంలో ఏ నష్టం ఉందో, ఇవన్నీ మేము తలని చూసాం. ఇవన్నీ అక్కర కాదు, మనకు కావాల్సింది మేము చెప్పింది వినండి అంతే. అన్ని మంచి గుణాలు కలిగిన తండ్రి చెప్పే మాట కుమారుడు వింటే ఎప్పుడు చెడిపోడు.
కొంతమంది తండ్రులు ఏం చేస్తారు తెలుసా? అయ్యయ్యా బజార్కి వెళ్ళి ఒక 90 కొనక్కరాపో, డబ్బులు ఇస్తారు పిల్లోడికి. అరే కొట్టుకెళ్ళి ఒక సిగరెట్ తేపో, అక్కడికి వెళ్ళి బీడీలు తేపో, పొగాకు తేపో, ఇవి చెబుతారు తండ్రులు బిడ్డలకి. ఈ బిడ్డ ఎన్నవాడు తండ్రి మాట ప్రకారంగా తెచ్చి ఇస్తా ఇతను ఉపయోగించుకొని వాడుకుంటాడు కొన్నాళ్ళకు. ఇది నీ చేసే సొమ్మ, నీకేనా నాకు కాదా కొంత అని. చేసేదేముంది? పెద్ద తెలుగులో ఒక మాట అంటారు, తల్లి చేలో మేస్తే బిడ్డ గట్టును మేస్తుంది అంటారు. అది మీకు అనుమానం రావచ్చు, మేము ఇంత మంచి వాళ్ళమైనా మా పిల్లలకి మేము చెబితే మా పిల్లలు వినటం లేదే అంటే, మన మంచితనంలో ఏదో లోపం ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలా. మన మంచితనంలో ఏదో ఒక లోపం ఉంది. దాన్ని మనం చక్క చేసుకుంటే ఆ లోపం ఆ మనిషి కనపడకపోతే ఆ మనిషి మనల్ని అనలేడు ఎదురు తిరిగి. అందుకే మనం ఇప్పటికప్పుడు ప్రార్థన పూర్వకంగా చక్క చేసుకొని సరి చేసుకోవాలా. మెల్కీషెదెక్ యాజకుడు దేవుని పనివాడు, ఆయనలో మంచితనం ఉంది కాబట్టి అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఇస్సాకు మంచివాడు కాబట్టి యాకోబు దీవించబడ్డాడు. మనం మంచి వాళ్ళమైతే దేవుడైన ప్రభువు రక్షకుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి దేవుని దీవెన మనకు ఉండాలి. ఇంకా ముగించే ముందు ఒక మాట చెప్తున్నా, వినండి. మహేష్ అమ్మాయిని తీసుకొస్తే పేరు పెడదాం. నిద్రపోతుందా మహేశ్వరి? తీసుకురా, మా అమ్మాయిని తీసుకురా, అమ్మాయికి పేరు పెడదాం. నేను అడిగాను, మహేష్ని అడిగాను, గాలమ్మని అడిగాను, మీకేమన్నా ఈ లోక సంబంధమైన కొత్త కొత్త పేర్లు ఉండే చాలా మంది పెట్టుకుంటారా అని అడిగా. పిలిచి అడిగితే ఇద్దరు చెప్పింది ఏంటంటే, పెద్ద అమ్మాయికి వాళ్ళు పెట్టుకున్నారు, చిన్నమ్మాయికి బైబిల్ గ్రంథపు అనుభవంలో నుండి వాక్యానుసారంగా నీ నోటితో పేరు పెట్టాలన్నా మంచి పేరు, నాకు అదే ఆశ నీ గాలమ్మినంది. అబ్బాయిని మహేష్ని అడిగా, ఏంటయ్యా అంటే, మేమేం పేరు పెట్టలే, మీ ఇష్టం అన్నట్టు అన్నాడు. అందుకే మనం అమ్మాయికి ఈరోజు ఓ మంచి పేరు పెడదాం. ఆ మంచి పేరే పిలువబడుతుంది. ఆ పేరు యొక్క దీవెన కూడా మనకు ఉంటుంది. అన్ని దీవెనకర ఆశీర్వాదాలు ఆ బిడ్డకు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం వింటూ వచ్చిన వాక్యం ప్రకారంగా ఆ బిడ్డ కూడా దేవుని ద్వారా దీవెనలు పొందుకోవాలి. దీవించబడే బిడ్డగా దీవెనల ద్వారా ఆ బిడ్డ ముందుకు కొనసాగునట్లు ఆ బిడ్డ కొరకై నామకరణం చేయబోతున్నాం. కొంచెం నిశ్శబ్దంగా ఇంకా పంచిన కాడికి పంచి ఒక్క నిమిషం నాకెళ్ళి చూడండి. అబ్రాం నాకు నిద్రలో ఉంది, పనికి పోయి వచ్చిందో పగులు ఏమన్నా. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రము నాయన. మహేశ్వరిని ప్రేమించినటువంటి ఈ రెండవ కుమార్తె పేరు మీ దయా సంకల్పంలో గ్రేస్ మేరీ అని నామకరణం చేస్తున్నాం తండ్రి. ఈ గ్రేస్ మేరీ అనే నామకరణం ఈ బిడ్డ జీవితాంతమంతా మీరిచ్చిన దీవెనల ద్వారా ద్వితీయోపదేశ కాండం 28:3 ప్రకారముగా 5:6 ప్రకారముగా మీలో వర్ధిల్లు బిడ్డగా సిద్ధపరచమని, మెల్కీషెదెక్ అనుభవం ఆశీర్వాదం దీవెన ద్వారా అబ్రహాం దీవించబడినట్లు, ఇస్సాకు ఆత్మీయ అనుభవంలో యాకోబు దీవించబడినట్లు, మీ రక్త ప్రోక్షంతో ఈ బిడ్డను మీరు పెంచి పెద్ద చేసి మీ శిలువ దృశ్యంలో ఈ బిడ్డను బలపరిచి దీవించమని యేసు ప్రభువు దీవెనామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఏం పేరు? గ్రేస్ మేరీ. అట్లా పిలుచుకోండి, బాగుంటుందమ్మా. ఇంక మీరు డేట్ ఆఫ్ బర్త్ కూడా పంపించుకోవచ్చు ఆ పేరు. ఇంకా కంటిన్యూషన్ ఆధార్ కార్డుకు, బియ్యం కార్డుకు ఎక్కడైనా వాడుకోవచ్చు. చెప్పుద్ది గాలమ్మకి ఎందుకు రాదు? సరే, మంచిది, చాలా సంతోషం. చక్కని కార్యం ఒక అరగంట దేవుని సన్నిధిలో జరిపాం. మరి ఇంత హంగామా తెచ్చారు పాట పాడేవాళ్ళు, లేకపోతే ఇంతగా మోసుకొచ్చుకున్నందుకు
ఏమయ్యారు మన వాళ్ళంతా? ఎవరు లేరు. ఏమి తింటామని ఉన్నాయి మన బాడ పాటలు ఉన్నాయి, బాడ ఏమన్నా? నేను పుస్తకం తెచ్చుకోపోతే ఎంత పొరపాట. సరే, మీ కాడ కూడా ఏం లేవా పాట పుస్తకాలు? సరే, మంచిది. ప్రార్థన చేసుకుందాం. మరి ముందున్న సమయాన్ని దేవుని ద్వారా వినియోగించుకొని ముగించుకుందాం. సమయము 10 దాటిందంతే. మామూలుగానే 10-11 అయితే పండుకోబెళ్ళక మనకు దేవుని పనిలో ఉన్నాం కాబట్టి సంతోషమే, ఇబ్బంది ఏమి లేదు. యేసు ప్రార్థన చేస్తాడు. మనము కోరికను చివరగా ముగించుకుందాం.